Good morning, all of you. ఎస్ లాస్ట్ సెషన్లో 30 సెకండ్ ప్రాబ్లం మిమ్మల్ని చేయమని చెప్పాను. 30 సెకండ్ ప్రాబ్లం రెగ్యులర్ వన్ టూ నేను సాల్వ్ చేశాను. ఐమ్ రైట్? కాపీ చేస్తారు. అలాగే ఫోర్త్ పాయింట్ సాల్వ్ చేయమని చెప్పాను. ఎన్పివి చేసిన తర్వాత థర్డ్ పాయింట్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఫోర్ ప్రాజెక్ట్స్కి చేయమని చెప్పాను. ఐమ్ రైట్? నౌ యూ ప్లీజ్ టెల్ మీ ద డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ ఎంత వచ్చింది? 1.81 ఇయర్సా? రైట్. నెక్స్ట్ బికి ప్రాజెక్ట్ బి 1.4 ఇయర్సా? 1.4 ఇయర్స్ అయి ఉండదురా. ఇన్వెస్ట్మెంటే 10,000 కదా. 3 పాయింట్ ఫస్ట్ది కూడానా? ఫస్ట్ది ఎంత? ఓకే ఓకే ఓకే. నువ్వు పే బ్యాక్ పీరియడ్ చెప్తున్నావు అనుకుంటా. నేను పే బ్యాక్ పీరియడ్ అయినా సరే ఇప్పుడు డిఫరెంట్ ఎంత? 3.08. నెక్స్ట్ 3.14, 2.018, 3.117. అంతేనా? ఇది డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. మీ ఆన్సర్స్ మొత్తం 4 ప్రాజెక్ట్స్. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పాయింట్ 3లో డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమన్న తర్వాత ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత కంక్లూషన్ అడిగాడు. విచ్ ప్రాజెక్ట్ విల్ యూ రికమెండ్? స్టాండర్డ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ ఇస్ ఫస్ట్ వన్ ఇన్ ద 2 years అండ్ 3 years. 2 years అన్నప్పుడు అసలు ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే అన్ని ప్రాజెక్ట్స్ పే బ్యాక్ పీరియడ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ మోర్ దాన్ 2 years ఉంది కాబట్టి. అదే 3 years అయితే ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం? ఓన్లీ ప్రాజెక్ట్ సి, ఎందుకంటే రిమైనింగ్ ఏబిడి ప్రాజెక్ట్స్ మోర్ దెన్ 3 years ఉంది కాబట్టి. సో స్టాండర్డ్ డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ 2 years అయితే, అంటే 2 years లోపు ఉండాలి ఏదైనా సరే, కానీ ఇక్కడ ఏది కూడా లేదు కాబట్టి అన్నీ రిజెక్ట్ చేయాలి. కంక్లూజన్ రాయండి థర్డ్ పాయింట్కి. The standard discounted payback period is 2 years. If the standard discounted payback period is 2 years, it is advisable to reject. It is advisable to reject all the 3 projects, all the 4 projects. It is advisable to reject all the 4 projects. Next, if the standard discounted payback period is 3 years, the standard discounted payback period is 3 years. 3 years. 3 years. It is advisable to select. It is advisable to select project C. It is advisable to select project C. Hello. పాయింట్లో ఎన్పివి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎన్పివి బేస్ రికమెండేషన్ అడిగాడు. రైట్? రికమెండేషన్ అడిగి మళ్ళీ అప్రోప్రియేట్ చాయిస్ క్రైటీరియా ఏంటి అని అడిగాడు. అది కూడా రాయండి కంక్లూషన్. ఫోర్త్ పాయింట్ కంక్లూషన్. ఎన్పివి క్యాలిక్యులేట్ చేశారని అజంప్షన్తో చెప్తున్నాను, అర్థమవుతుందా? ఎన్పివి ఆన్సర్స్ అడగట్లేదు నేను. అందులో హైయెస్ట్ ఎన్పివి దేనికి వచ్చింది చూడండి. ప్రాజెక్ట్ ఏ. రైట్, రాయండి. It is advisable to select project A. Point 4 की conclusion. It is advisable to select project A. It is advisable to select project A because the NPV is higher. Because the NPV is higher.
ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. వాట్ విల్ బి ద అప్రోప్రియేట్ చాయిస్ క్రైటీరియా ఇన్ దిస్ కేస్? అంటే ఏది బెటర్ టెక్నిక్ అని వాడు అడుగుతున్నాడు. పైన మనం పే బ్యాక్ పీరియడ్ చేసాం, డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ చేసాం, ఎన్పివి చేసాం. మొత్తం 3 టెక్నిక్స్లో ఏది ఫాలో అవ్వాలి? సి, ద కింగ్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్ ఇస్ ఎన్పివి. ఎన్పివి ఈజ్ సుపీరియర్ ఓవర్ ఆల్ ద క్యాపిటల్ బస్టింగ్ టెక్నిక్స్. ఓకే, ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సెలెక్షన్ చేయాలంటే ఫస్ట్ ప్రయారిటైజ్ టెక్నిక్ అంటే ఎన్పివినే. బికాస్ దట్ రిప్రజెంట్స్ వెల్త్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎంత ఎన్పివి హైయర్గా ఉంటే అంత వాల్యూ ఎక్కువగా ఉన్నట్టు. ఓకే, అంటే కంపెనీ వాల్యూ హైయెస్ట్ రావాలంటే ప్రాజెక్ట్ వాల్యూ హైయర్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే యూనో ఒక ప్రాజెక్ట్కి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సింపుల్గా, చాలా సింపుల్గా అండర్స్టాండింగ్ చెప్తాను. ఫ్యూచర్లో ప్రాజెక్ట్ నుంచి క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి, ఏమా రైట్? అంటే లార్జర్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్గా వచ్చేదా వాల్యూ, ఆ క్యాష్ ఫ్లోస్. ఆ వచ్చే క్యాష్ ఫ్లోస్ అన్నింటి యొక్క టోటలే మన బిజినెస్ వాల్యూ. అంటే ఆ బిజినెస్ వాల్యూ, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ వాల్యూ. మళ్ళీ రిపీట్ చేస్తాను వినండి. బిజినెస్ నేనే యాక్సెప్ట్ చేశాను, దానిలో బోల్డ్ అంత మనీ పెట్టా. దాని నుంచి నాకు ఒక నెక్స్ట్ 10 years క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. 10 years తర్వాత ప్రాజెక్ట్ క్లోజ్. ఇప్పుడు ఆ బిజినెస్ వాల్యూ ఎంత అంటే ఆ ఫ్యూచర్లో ఉండే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని సమప్ చేశాను అనుకో, అదే ఆ ప్రాజెక్ట్ వాల్యూ. సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. కానీ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయాలిగా. అందుకోసం నేను డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఏం చేసి యాడ్ చేయాలి? డిస్కౌంట్ చేసి యాడ్ చేయాలి. అంటే డిస్కౌంటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, దాన్నే మనం ఏమంటాం? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటాం. ఏదైతే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ నేను క్యాలిక్యులేట్ చేస్తానో, ఆ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంతా టోటల్ చేస్తాను, ఇంక్లూడింగ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ఆమ్ రైట్? నథింగ్ బట్ మీ కాంటెక్స్లో స్టెప్ నెంబర్ 3 ప్లస్ స్టెప్ నెంబర్ 4. ఆమ్ రైట్? సో ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్ నథింగ్ బట్ ద బిజినెస్ వాల్యూ, ద ప్రాజెక్ట్ వాల్యూ. ఏంటది? ప్రాజెక్ట్ వాల్యూ. అందులోంచి మన ఇన్వెస్ట్మెంట్ తీస్తే బిజినెస్లో మనకు వచ్చిన ఎక్సెస్ వాల్యూ అనమాట. అంటే మన ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనకు వచ్చిన ఎక్సెస్ వాల్యూ, దాన్నే మనం ఏమంటాం? ఎన్పి. ఏంటది? ఇది నాకు వచ్చిన ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ నుంచి మనం ఏం డిడక్ట్ చేస్తాం? మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డిడక్ట్ చేస్తాం. అంటే ఇన్వెస్ట్మెంట్ రికవర్ చేసేస్తున్నట్టు. ఇన్వెస్ట్మెంట్ పోగా ఇంకేదైతే ఎక్సెస్ వాల్యూ వస్తుందో దాన్నే మనం ఏమంటున్నాం? ఎన్పివి అంటున్నాం, నెట్ ప్రెజెంట్ వాల్యూ. అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, బిజినెస్ వాల్యూ ఏమవుతున్నట్టు? ఇంక్రీజ్ అవుతున్నట్టు. బిజినెస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఐ కెన్ సే వన్ థింగ్, ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద ఎన్పివి, దట్ మీన్స్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ది బిజినెస్. If you are increasing the value of the business, that means you are increasing the share value. If you are increasing the share value, that represents wealth maximization. Wealth maximization అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మ్యాక్సిమైజ్ చేయడం అని మీకు బేసిక్స్లో చెప్పాను, గుర్తుందా? బేసిక్స్ కాదు, ఇంట్రడక్షన్ పార్ట్లో, ఇఫ్ యూ రిమెంబర్ రైట్. సో మోర్ ఎన్పివి, మోర్ వెల్త్ టు ద షేర్ హోల్డర్స్. లెస్ ఎన్పివి, లెస్ వెల్త్ టు ద షేర్ హోల్డర్స్. అసలు బిజినెస్కే వాల్యూ లేకపోతే షేర్ హోల్డర్కి ఎక్కడి నుంచి వస్తుంది వాల్యూ? ఒక షేర్ని తను అమ్మాలంటే ఫస్ట్ బిజినెస్కి వాల్యూ ఉండాలి కదా. am I right or wrong? Do you know the meaning of the term share? Share means what? See, if I ask you like that, you'll say like this: share is a part of a share capital. That's the definition which is given in the material or textbook, something like that. But I'll say share means share in profits, share means share in assets. am I right or wrong? ఎందులో షేర్ వస్తుందంటే నాకు అసెట్స్లో షేర్ వస్తుంది. ఎందులో షేర్ వస్తుందంటే అసెట్స్లో నాకు షేర్ ఉంది కాబట్టి ప్రాఫిట్స్లో షేర్ వస్తుంది. am I right or wrong? అసెట్స్లో షేర్ అంటే బిజినెస్లో షేర్ అండి, బికాస్ అసెట్స్ మీన్స్ బిజినెస్. ఆ బిజినెస్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం పర్ షేర్ టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే దాన్నే మార్కెట్ వాల్యూ పర్ షేర్ అంటాం. ఆ మార్కెట్ వాల్యూ పర్ షేర్ మ్యాక్సిమైజ్ అవ్వాలంటే బిజినెస్ వాల్యూ మ్యాక్సిమైజ్ అవ్వాలి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ బిజినెస్ వాల్యూ, దెన్ యుల్ గెట్ మోర్ వాల్యూ టు ద షేర్. సి, ఏ కంపెనీ అయినా తన షేర్కి మోర్ వాల్యూ అసైన్ చేయాలంటే ముందు బిజినెస్ వాల్యూని ఏం చేయాలి? మ్యాక్సిమైజ్ చేయాలి. బిజినెస్ వాల్యూ మ్యాక్సిమైజ్ చేయాలంటే మంచి ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి. మంచి ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, లార్జర్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ విత్ లోవర్ రిస్క్ రావాలి. రిస్క్ తక్కువ ఉండి క్యాష్ ఇన్ఫ్లోస్ ఎక్కువ రావాలి ఫ్యూచర్లో. నువ్వు ఏ ప్రాజెక్ట్ అయినా యాక్సెప్ట్ చేయి, రిస్క్ చాలా తక్కువ ఉండాలి కానీ క్యాష్ ఇన్ఫ్లోస్ మాత్రం హ్యూజ్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంక్రీజ్ అయ్యి బిజినెస్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి
షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్? బికాస్ బీయింగ్ ఏ షేర్ హోల్డర్, బిజినెస్ వాల్యూనే కదా నువ్వు తీసుకునేది షేర్ కింద, అవునా కాదా? ఎవరు షేర్ చేసుకుంటారు మొత్తం బిజినెస్ వాల్యూని? షేర్ హోల్డర్స్. సింప్లీ స్పీకింగ్, టోటల్ బిజినెస్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్ నథింగ్ బట్ వాట్? మార్కెట్ వాల్యూ పర్ షేర్, ఇన్ సింపుల్ టర్మ్స్. రైట్ ఆర్ రాంగ్? హలో, ఎస్. అంటే మనం దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా నెక్స్ట్ డిస్కస్ చేస్తాం ఫర్దర్ చాప్టర్స్లో. జస్ట్ నాకు ఇప్పుడు అవసరం అయింది. మోర్ ఎన్పివి మోర్ వెల్త్, ఆర్ యూ యాక్సెప్టింగ్ ఇట్? లెసర్ ఎన్పివి లెసర్ వెల్త్. సో ఆల్వేస్ NPV is representing the wealth of the shareholders. That is the most appropriate choice criteria when you are accepting the projects. While selecting the projects, I'll always select the projects which are being preferred by NPV rather than other techniques. Endukante the only technique which is representing shareholders' wealth is net present value. Is it clear? Right. Conclusion, right? The appropriate choice criteria, choice criteria in this case, the appropriate choice criteria in this case is based on NPV. Is based on NPV. So we should follow. So we should follow the NPV technique. Should follow the NPV technique for selecting the projects. For selecting the projects as it is representing, as it is representing, as it is representing shareholders' wealth. As it is representing shareholders' wealth. Shareholders' wealth. Okay. Now we have one more sum to complete the chapter. 36th problem. Can I read the question? Everybody. Manoranjan Limited is a new broadcasting channel having its broadcasting center in Mumbai. So, అప్పటికి న్యూ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉందంట, అండ్ ఆ సెంటర్ ఎక్కడుంది? ముంబైలో. దెర్ ఆర్ టోటల్ 200 ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ టాప్ మేనేజ్మెంట్. మొత్తం అందరూ కలిపి 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట. As a part of employee benefit expenses, the company serves tea or coffee to its employees, which is outsourced from a third party. ఎంప్లాయీ బెనిఫిట్స్, ఎంప్లాయీకి వెల్ఫేర్ చూసుకునే ప్రాసెస్లో కాఫీ టీలు ఇస్తూ ఉంటాం కదా, అలా మనం వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? టీ అండ్ కాఫీ. అది యాక్చువల్లీ ఒక థర్డ్ పార్టీకి అసైన్ చేస్తాం. థర్డ్ పార్టీ అంటే ఎవరు? బయట టీ సప్లయర్, అవునా కదా? అది ఎవరైనా ఉండొచ్చు. సో మనం ఒక థర్డ్ పార్టీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చి మనం టీ అండ్ కాఫీ మన 200 ఎంప్లాయీస్కి సర్వ్ చేస్తాం. అంటే ఖచ్చితంగా వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా, రైట్ ఆర్ రాంగ్? ద కంపెనీ ఆఫర్స్ టీ ఆర్ కాఫీ. ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ స్టార్ట్ అయింది. మన దగ్గర మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 100. రిమెంబర్ దట్. ద కంపెనీ ఆఫర్స్ టీ ఆర్ కాఫీ 3 times a day టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. ప్రతి ఒక్కరికి టీ కానీ కాఫీ కానీ 3 సార్లు ఇస్తున్నాను. అయితే టీ కానీ కాఫీ కానీ 3 times సర్వ్ చేస్తున్నాను చెప్తున్నాడు. 120 ఎంప్లాయీస్ ప్రిఫర్స్ టీ ఆల్ ద 3 times. 40 ఎంప్లాయీస్ ప్రిఫర్స్ కాఫీ ఆల్ ద 3 times. అండ్ రిమైనింగ్ ప్రిఫర్స్ టీ ఓన్లీ వన్స్ ఇన్ ఎ డే. 200 మందిలో లెక్క చెప్పాడు. 120 మెంబర్స్ వచ్చి 3 పూటలో టీ తాగుతారంట. ఇంకొక 40 మెంబర్స్ కాఫీ 3 times అవుతారు. ఇక బ్యాలెన్స్ ఎంత ఉన్నారు? 120 + 40 160. టోటల్ 200. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 40. ఆ 40 మెంబర్స్ మాత్రం టీయే తాగుతారంటే ఓన్లీ వన్స్. అర్థమవుతుందా?
అందరూ అన్నిసార్లు తాగరు కదా. సో ఫైనల్గా వీళ్ళందరికీ అంటే 120 మెంబర్స్కి 3 టైమ్స్ కాఫీ సర్వ్ చేయాలి, సారీ టీ సర్వ్ చేయాలి. 40 మెంబర్స్కి కాఫీ 3 టైమ్స్ సర్వ్ చేయాలి. అండ్ బ్యాలెన్స్ 40 మెంబర్స్కి టీ ఎన్ని టైమ్స్ సర్వ్ చేయాలి? 1 టైం. ఓకే, ఈ కౌంట్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి క్యాలిక్యులేషన్. ద థర్డ్ పార్టీ చార్జెస్ 10 రూపీస్ ఫర్ ఈచ్ కప్ ఆఫ్ టీ అండ్ 15 రూపీస్ ఫర్ ఈచ్ కప్ ఆఫ్ కాఫీ. అర్థమైపోయింది. థర్డ్ పార్టీ టీకి వచ్చి 10 రూపీస్, కాఫీకి వచ్చి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఒక్కొక్క కప్కి. ద కంపెనీ వర్క్స్ ఫర్ 200 డేస్ ఇన్ ఇయర్. కంపెనీ వచ్చి ఇయర్లో ఎన్ని డేస్ వర్క్ చేస్తుంది? 200 డేస్. అంటే ఇప్పుడు ఈజీగా మనం మన కాస్ట్ ఎంత అవుతుందో చెప్పేచ్చా లేదా? హలో, ఎస్. ఏమైనా అనిపించిందా? అంత బయటికి డబ్బులు పేమెంట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి చూడండి. ఎంత పేమెంట్ అయిపోతుందో తెలుసుకోవాలనిపిస్తుంది. 120 మెంబర్స్ ఫస్ట్ 120 ఇంటూ, ఓకే, టీ కదా, ఇంటూ 10 1200, అది డేకి. అలా 3 టైమ్స్ తాగుతున్నారు ఇంటూ 3, అది డేకి, ఇంటూ 200 డేస్. ఎంత? 7,20,000. ఎం ప్లస్ కొట్టు. 40 మెంబర్స్ కాఫీ 3 టైమ్స్ అంటే 40 ఇంటూ 15 ఇంటూ 3 ఇంటూ 200, 3,60,000 ఎం ప్లస్. ఇంకా బ్యాలెన్స్ 40 మెంబర్స్ టీ ఒకసారి తాగుతున్నారంట. 40 ఇంటూ 10 ఇంటూ 3 1 టైం కదా, 40 ఇంటూ 10 ఇంటూ 200, 80,000 ఎం ప్లస్ టోటల్. 11,60,000. ఏంటది? ద కాస్ట్ ఆఫ్ టీ అండ్ కాఫీ, రైట్? సో హౌ మెనీ ఎంప్లాయీస్? 400 ఎంప్లాయీస్. 200 మందికి టీ కాఫీలు సంవత్సరానికి కంపెనీకి అవుతున్న ఖర్చు. అది ఎంత? 11,60,000. సచ్ ఎ స్మాలర్ అమౌంట్, రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు తాగినట్టు తాగేస్తారు అందరూ, అవునా కదా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ తాగుతారు, చూద్దాం. ఏమన్నా అనిపిస్తుందా అంత ఖర్చు అవుతుంటే? బీయింగ్ అ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ బీయింగ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆర్ సారీ నాట్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ మేనేజర్, డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? ఏంట్రా సార్, ఆపేసేయండి సార్, అలా చెప్పకూడదు. ఓకే, వీ షుడ్ కన్సిడర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. బేసిక్ కదా టీ కాఫీ. ఏం చేద్దాం? మనమే టీ తయారు చేద్దాం అంట. మనమే టీ తయారు చేద్దాం, మనమే కాఫీ తయారు చేద్దాం. అంటే మనమే తయారు చేయడానికి మరి ఎంప్లాయీని పెట్టి అక్కడ పనిని వేసుకుని అలా ఇలా ఇలా అంటే బాగోదు కదా. అందుకోసం బయట మార్కెట్లో కొన్ని మెషిన్స్ ఉన్నాయి, కాఫీ టీ మెషిన్స్. ఓకే, ఆ మెషిన్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అలాంటి ఒక మెషిన్ కొనబడేస్తే దాని మెయింటెనెన్స్ అది చూసుకుంటే సరిపోతుంది కదా. వాట్ యూ సే? సో దాని గురించి డిస్కస్ చేస్తాం చూడు. అంటే ఇఫ్ ఐ పర్చేస్ దట్ మెషిన్, ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి ఎంఆర్సి చేస్తే ఒకటి వచ్చింది కదా టోటల్, అది మొత్తం ఏమవుతుంది? నేను ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ ఆపేస్తాను కదా, ఎప్పుడైతే నేను కొత్తగా ఒక మెషిన్ న్యూగా మెషిన్ పర్చేస్ చేస్తానో ఆటోమేటిక్గా ఇదంతా నాకు ఏమైపోతుంది? సేవింగ్ అవుతుంది, అవునా కదా? కానీ కాస్ట్ సేవింగ్ అవుతుంది, ఓకే. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మెషిన్ కొట్టాలి, మెషిన్లో పాలు పోయాలి, మెషిన్లో టీ పొడి కాఫీ పొడి అవన్నీ ఖర్చులన్నీ నెక్స్ట్ ఇచ్చాడు. ఆర్ యూ గెటింగ్? సాల్ట్ ఎందుకు వస్తుంది? రాదు. ఓకే. అందుకే కాఫీ టీలు చేయడం నేర్చుకోవాలి. చూడండి ఒకసారి, లుకింగ్ ఎట్ ది substantial amount of expenditure on tea and coffee, the financial department has proposed to the management an installation of a master tea and coffee vending machine which will cost 10 lakh rupees with a useful life of 5 years. Very clear. Finance department ఏం చేస్తుందంటే ఒక మెషిన్, టీ అండ్ కాఫీ వెండింగ్ మెషిన్ 10 lakhs పెట్టి పర్చేస్ చేయాలని డిసైడ్ అయ్యారు. లైఫ్ ఎంతంట? 5 years. That's nice. Upon purchasing the machine, the company will have to enter into an annual maintenance contract with the vendor which will require a payment of 75,000 every year. ఎప్పుడైతే మెషిన్ పర్చేస్ చేస్తామో
మెషిన్ మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ కాస్ట్ ఇయర్లీ ఎంత అవుతుందంట? 75,000. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్. ఓకే. ద మెషిన్ వుడ్ రిక్వైర్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆఫ్ 500 యూనిట్స్ పర్ మంత్. ఎలక్ట్రిసిటీ కాస్ట్ వచ్చి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వచ్చి 500 యూనిట్స్ అవుతుందంట మంత్కి. అండ్ కరెంట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫర్ ది కంపెనీ ఇస్ 12 రూపీస్ పర్ యూనిట్. ఒక్కొక్క యూనిట్కి నాకు 12 రూపీస్ అవుతుందంట. 500 into 12 ఎంత? ఏంటిది? 6,000 రూపీస్ నాకు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ కాస్ట్ అవుతుంది, మంత్లీ కాస్ట్. అది అర్థమవుతుందా? అపార్ట్ ఫ్రమ్ దిస్ రన్నింగ్ కాస్ట్, ద కంపెనీ విల్ హ్యావ్ టు ఇన్కర్ ద ఫాలోయింగ్ కన్స్యూమబుల్ ఎక్స్పెండిచర్స్ ఆల్సో. మరి రన్నింగ్ ఎక్స్పెన్సెస్ కాకుండా ఇప్పటికి 2 ఎక్స్పెన్సెస్ చూసారు. ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ దిస్ పర్టికులర్ కాఫీ అండ్ టీ వెండింగ్ మెషిన్, దెన్ యూ హ్యావ్ టు ఇన్కర్ 2 expenses. One is a maintenance cost, 75,000 rupees per year, and the second one is electricity cost. How much it is? Monthly ఎంత అన్నారు? 6,000 into 12, 72,000. So 72,000, what was that? Power bill per annum. Okay, power cost per annum. Apart from that, consumables ఉంటాయి. Why? Because when I'm making coffee and tea, I should use what? Sugar, milk, and what? Tea. I mean tea powder, tea powder, coffee powder, sugar, and then I should also use the cup. Am I right or wrong? అది పర్చేస్ చేయాలి. కప్పును అయితే తయారు చేయను, కొంటాను. ఓకేనా? ఏమంటారు? మెషిన్ నుంచి కప్పు తయారవదు. వాట్ యూ సే? ఎస్, అంత గ్రేట్ కాదు అది. ప్యాకెట్స్ ఆఫ్ కాఫీ బీన్స్ అట్ అ కాస్ట్ ఆఫ్ 90 రూపీస్ పర్ ప్యాకెట్. ఇక్కడ వీడి క్యాలిక్యులేషన్ పార్ట్ ఇస్తాడు మనకి. ప్యాకెట్స్ ఆఫ్ కాఫీ బీన్స్ అట్ అ కాస్ట్ ఆఫ్ 90 రూపీస్ పర్ ప్యాకెట్. ప్యాకెట్కి ఎంత అవుతుందంట? 90 రూపీస్. మరి 1 ప్యాకెట్ నుంచి ఎంత కాఫీ మనం తయారు చేయొచ్చు అనేది ఇంకా మనకి ఇవ్వలేదు ఇక్కడ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఉంటుంది. ప్యాకెట్స్ ఆఫ్ టీ పౌడర్ అట్ అ కాస్ట్ ఆఫ్ 70 రూపీస్ పర్ ప్యాకెట్. పర్ కప్ కాదు, పర్ ప్యాకెట్, గుర్తుపెట్టుకోండి. అండ్ షుగర్ అట్ అ కాస్ట్ ఆఫ్ 50 రూపీస్ పర్ కేజీ. మిల్క్ అట్ అ కాస్ట్ ఆఫ్ 50 రూపీస్ పర్ లీటర్. పేపర్ కప్ అట్ అ కాస్ట్ ఆఫ్ 20 పైస్ పర్ కప్. ఓకే, మొత్తం ఈ 5 నాకు రిక్వైర్మెంట్స్. ఏమంటారు? అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ ప్యాకెట్ ఆఫ్ కాఫీ బీన్స్ వుడ్ ప్రొడ్యూస్ 200 cups ఆఫ్ కాఫీ అండ్ సేమ్ గోస్ ఫర్ టీ పౌడర్ ప్యాకెట్. మనం కాఫీ బీన్ ప్యాకెట్తో కానీ, టీ ప్యాకెట్స్తో కానీ, టీ పౌడర్ ప్యాకెట్తో కానీ ఒక ప్యాకెట్తో ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ టీ అని చేయొచ్చండి మనం? 200. అంటే ఒక కాఫీ బీన్ ప్యాకెట్తో 200 cups ఆఫ్ కాఫీ, ఒక టీ పౌడర్ ప్యాకెట్తో 200 cups ఆఫ్ టీని మనం చేయొచ్చు అని చెప్తున్నాడు. ఈచ్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ would consist of 100 grams of sugar on an average and 10 grams of sugar on an average and 100 ml of milk. So ప్రతి టీ అండ్ కాఫీ కప్లో 10 grams of sugar, 100 ml of milk మనం యూజ్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, జస్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఓకే. The company anticipates that due to ready availability of tea and coffee through vending machines, its employees would end up consuming more tea and coffee. చెప్పానా? ఎంతకు ముందు అయినా సరే ఒకలాగా తాగేవారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అంట. ఏమంట? రెడీగా ఉంటుంది కాబట్టి. అప్పుడంటే వాడు వచ్చి టైంకి వచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్కరి దగ్గర. ఇప్పుడు అలా కాదు, మెషిన్ ఉంటుంది కాబట్టి కావాల్సినప్పుడు వెళ్ళి తాగుతూ ఉంటారు. వెళ్తారు, ఇలా నొక్కుతారు, వచ్చేది తాగుతారు, మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు. సినిమాలో చూస్తాం కదా, జస్ట్ లైక్ దట్. ఓకే, రెడీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్స్ ఎంప్లాయీస్ వుడ్ ఎండ్ అప్ కన్జ్యూమింగ్ మోర్ టీ అండ్ కాఫీ. అంటే మనకి ఇప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది, ఇంక్రీస్ అవుతుంది. ఇట్ ఎస్టిమేట్స్ దట్ ద కన్జంప్షన్ విల్ ఇంక్రీస్ ఆన్ అన్ యావరేజ్ బై 20% ఫర్ ఆల్ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్. సో 20% కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుందంట. ఇంతకుముందు ఎన్ని కప్స్ అయితే తాగేవారో క్యాలిక్యులేట్ చేస్తే ఇంటూ 20% అప్లై చేయాలి, ఇంటూ 120% అప్లై చేయాలి. ఇంటూ 120% అంటే ఇంటూ 1.2 అన్న ఒకటే. 120% డివైడ్ బై 100, రైట్? 120% అంటే 120/100. 1.2 అన్న మనకి ఎక్సెస్ టోటల్గా ఎంత కన్జ్యూమ్ అవుతుందో తెలుస్తుంది. ఆల్సో ద పేపర్ కప్స్ paper cups consumption will be 10% more than the actual cups served due to leakages in them. యాక్చువల్లీ పేపర్ కప్స్ కన్జంప్షన్ కూడా పెరుగుతుందంట. ఎందుకంటే కొన్ని మనం లీకేజెస్ కూడా ఉంటాయి, అవి వేస్టేజ్లో పోతాయి. కాబట్టి మనం ఏదైతే యాక్చువల్గా సర్వ్ చేస్తామో దానిలో 10% వేస్టేజ్ కూడా ఉందని చెప్తున్నాడు. ఇది మన పేపర్ కప్స్ కాస్ట్కి కన్సిడరబుల్ పాయింట్. The company is in the 25% tax bracket and has a current cost of capital of 12% per annum. Tax rate 25%, cost of capital 12%. Straight line method of depreciation is allowed for the purpose of taxation. SLM method of depreciation మనం ఫాలో అవుతున్నామంట. You as a financial consultant is required to advise on the financial feasibility of the acquiring this vending machine. ఈ మెషిన్ పర్చేస్ చేయడానికి ఫీజిబిలిటీ ఎంతవరకు ఉందో చెక్ చేయమంటున్నాడు. Present value factors at cost of capital 12%, 1 to 5 years are given here. Discounting is not a
డిఫికల్ట్ టాస్క్ హియర్. అసలు ఇక్కడంతా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం దాన్ని కంప్లీట్లీ కంప్యూటేషన్స్ అవి చేస్తే కానీ సమ్ కంప్లీట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్ట్, రెవెన్యూ జనరేషన్ ప్రాజెక్ట్. ఐ మీన్, ఆర్ యూ బయింగ్ దిస్ కాఫీ అండ్ టీ వెండింగ్ మెషిన్ ఫర్ సెల్లింగ్ ఆర్ ఫర్ కాస్ట్ సేవింగ్? కంపెనీ కాఫీ టీ అమ్ముకోవడానికి అయితే కొనట్లేదు మెషిన్, అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ అంత ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఎంత అవుతుంది? 11,60,000 అవుతుంది. అది సేవ్ చేయాలని వీళ్ళ ఆబ్జెక్టివ్. సేవ్ చేసే ప్రాసెస్లో వీళ్ళు కొంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వాలి. అల్టిమేట్లీ ప్రాజెక్ట్ వైబిలిటీని చెక్ చేయాలి మనం. అర్థమవుతుందా? ప్రాజెక్ట్ ఏంటి అంటే బయింగ్ కాఫీ టీ వెండింగ్ మెషిన్. ఓకే, ఎవ్రీ టైం మన ఎనాలిసిస్, ఎన్పివి అనాలిసిస్ కానీ, ఐ మీన్ క్యాపిటల్ బెస్టింగ్ అనాలిసిస్ కానీ, ఇదంతా ప్రాజెక్ట్ సెలక్షన్స్, బిగ్ ప్రాజెక్ట్ సెలక్షన్సే కాదు, ఇంటర్నల్గా కొన్ని కాస్ట్ సేవింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి ఇట్లా. ఓకేనా? ఎస్. ఇప్పుడు స్ట్రైట్ సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. మీకు సొల్యూషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ సమ్. ఎస్, కొన్ని క్యాలిక్యులేషన్స్ చూపిస్తున్నాను, వర్కింగ్ నోట్స్ చూడండి. కంప్యూటేషన్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ కన్జ్యూమబుల్. అసలు మనకి ఎంత కప్స్ అవుతాయి, ఎన్ని టీ కప్స్ అవుతాయి, ఎన్ని కాఫీ కప్స్ అవుతాయి క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమంటారు? హలో, 120 మెంబర్స్ 3 times 200 days టీ తాగుతున్నారు. 40 మెంబర్స్ 1 time a day 200 days టీ తాగుతున్నారు. ఇది ప్రీవియస్ కన్జంప్షన్. టోటల్గా ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ అండ్ టీ టీ తాగుతున్నారు చూడండి. 120 into 3 into 200 plus 40 into 1 into 200. ఓన్లీ టీ గురించి అడుగుతున్నాను, కాఫీ కాదు. ఎన్ని కప్స్ ఆఫ్ టీ కన్జంప్షన్ జరుగుతుంది ప్రీవియస్గా? అవుట్ సోర్సింగ్ ఇచ్చినప్పుడు ఎంత? 80,000 కప్స్ ఆఫ్ టీ తాగుతూ ఉండేవారు ఇంతకుముందు ఎంప్లాయీస్. ఎంతమంది ఎంప్లాయీస్? 160 ఎంప్లాయీస్. అందులో 120 ఎంప్లాయీస్ ఏమో 3 times, 40 ఎంప్లాయీస్ ఏమో 1 time a day. అలా 200 days ఇయర్లో. ఓకేనా? ఆర్ యూ గెటింగ్? మరి ఆ కన్జంప్షన్ ప్రీవియస్గా అవుట్ సోర్సింగ్ అప్పుడు. ఎప్పుడైతే నేను కాఫీ వెండింగ్ మెషిన్ తీసుకొస్తానో, కాఫీ అండ్ టీ వెండింగ్ మెషిన్ తీసుకొస్తానో, ఒక 20% ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఇంటూ 1.2 మల్టిప్లై చేస్తారు చూడండి. అంటే మీకు వచ్చిన నెంబర్ ఇంటూ 1.2. అదర్వైజ్ మీకు నచ్చకపోతే ఇంటూ 120%. ఎన్ని కప్స్ అప్పుడు? అంటే నేను మెషిన్ పర్చేస్ చేసిన తర్వాత నా కప్స్ టీ కప్స్ కన్జంప్షన్ ఎంత అవుతుందంటే 96,000 కప్స్ ఆఫ్ కన్జంప్షన్ జరుగుతుంది. ఓకే, ఆర్ యూ యాక్సెప్టింగ్ ఇట్? ఇంతకుముందు ఎంత? 80,000. ఇప్పుడు ఎంత? 96,000. ఎందుకంటే 20% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు కాఫీ కప్స్ చూడండి. 40 మెంబర్స్ 3 times 200 days. ఎన్ని కప్స్? 40 into 3 into 200 ఎంత? 24,000 కప్స్ ఆఫ్ కాఫీ తాగేవారు. ఇప్పుడు 20% పెరుగుతుంది. ఇంటూ 120% మల్టిప్లై చేయి, ఆర్ 1.2. 28,800 కప్స్ ఆఫ్ వాట్? కాఫీ. ఆఫ్టర్ బయింగ్ వెండింగ్ మెషిన్, రైట్? కాఫీ వెండింగ్ మెషిన్. ఇప్పుడు మనకి కాఫీ బీన్ ప్యాకెట్స్ ఎన్ని అవుతాయి, టీ బీన్ ప్యాకెట్స్, టీ పౌడర్ ప్యాకెట్స్ ఎన్ని అవుతాయి, షుగర్ ఎంత అవుతుంది, మిల్క్ ఎంత అవుతుంది, కప్స్ ఎన్ని అవసరం అవుతాయి, ఇవంతా మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కంపిటీషన్లోకి వెళ్ళిపోవచ్చు. ముందు కాఫీ బీన్ ప్యాకెట్స్ చూద్దాం. యూనో, ఈచ్ కాఫీ బీన్ ప్యాకెట్ క్యాన్ ప్రొడ్యూస్ 200 cups of coffee. Am I right? I need how many cups of coffee after buying this machine? Just now you told me 28,800. 28,800 cups of coffee I need. Divided by 200 వేసాను అనుకో, నాకు ఎన్ని ప్యాకెట్స్ కావాలో తెలుస్తుంది. 144 144 కాఫీ బీన్ ప్యాకెట్స్ కావాలి నాకు, అవునా కదా? లైక్ దట్ టీ కూడా అంతే, సేమ్ 96,000 cups of tea కావాలి. డివైడ్ బై 200 బికాస్ ఐ కెన్ మేక్ 200 cups of tea with 1 టీ పౌడర్ ప్యాకెట్. ఓకే, లైక్ దట్ హౌ మెనీ ప్యాకెట్స్ ఐ నీడ్? 480. am I right? తర్వాత షుగర్ చూద్దాం. షుగర్ ఏం చెప్పాడు? 1 cup ఆఫ్ టీ కానీ కాఫీ కానీ 10 grams ఆఫ్ షుగర్ కావాలన్నాడు కదా, రైట్? ఎస్. అలాంటప్పుడు నాకు 96,000 cups ఆఫ్ టీ, 28,800 cups ఆఫ్ కాఫీ. టోటల్ ఎన్ని కప్స్ కావాలి? టోటల్ చేయి, బికాస్ ఏ కప్ అయినా నాకు ఇక్కడ ఒకటే షుగర్ విషయంలో. 1,24,000 1,24,800 cups ఆఫ్
కప్స్ ఆఫ్ టీ అండ్ కాఫీ కావాలి నాకు, అవునా కదా? 124,800, అవునా కదా? ఒక్కొక్క కప్కి ఎన్ని గ్రామ్స్ కావాలి? 10 గ్రామ్స్ కావాలి. ఇంటూ 10 మల్టిప్లై చేయి. 12,48,000 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కావాలి ఇప్పుడు నాకు. అది కాఫీ అయినా టీ అయినా, ఏమంటారు? అంటే ఎన్ని కేజెస్ కావాలి సార్? 1 డివైడెడ్ బై 1000 గ్రామ్స్ వేయండి, కేజెస్లో కన్వర్ట్ అవుతుంది. ఎంత? 1248 కేజెస్. ఇక్కడ ఏదైతే మీరు 6000 రాశారు స్టడీ మీటర్లో చూసి, ఆ 6000 కొట్టేసి ఇంటూ 10 మల్టిప్లై చేయాలి మీరు ఇప్పుడు. 10 GM అని పెట్టండి, అంటే 10 గ్రామ్స్, లేదా 10 గ్రామ్స్ అని క్లియర్గా రాసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్లో 96,000 ప్లస్ 28,800 ఇంటూ 10 గ్రామ్స్ డివైడెడ్ బై 1000 గ్రామ్స్. GN మెన్షన్ చేశారు, GN రాయండి సరిపోతుంది. Because 1 kg is equal to 1000 grams, right? That's a big mystery from our childhood. ఎస్, ఎన్ని కేజెస్ కావాలి? 1248 కేజెస్. ఇప్పుడు మిల్క్ తీసుకో. ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ అండ్ టీ మనకు కావాలి? 96,000 ప్లస్ 28,800, టోటల్ ఎంత? 1,24,800. ఏం కావాలి? కాఫీ అండ్ టీ కావాలి, కప్స్. ఒక్కొక్క కప్కి ఎన్ని ఎన్ని ఎంఎల్ ఆఫ్ మిల్క్ యూస్ చేయాలి? 100 ml ఆఫ్ మిల్క్ యూస్ చేయాలి, అవునా కదా? 100 ml డివైడెడ్ బై 1000 ml వేస్తే లీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. ఎంత? 12,480 లీటర్స్ ఆఫ్ మిల్క్ యూస్ చేయాలి, క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఇక్కడ మరి ఇంటూ 6000 ఏదైతే ఇచ్చాడో అక్కడ దాని ప్లేస్ మీరు ఏం రాయాలి? 100 ml. ఓకేనా? ఏదో మిస్టేక్ పడింది, అది అంతే. ఇది మిల్క్ కన్జంప్షన్. ఇప్పుడు పేపర్ కప్స్ ఎన్ని కావాలి? ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ అండ్ టీ కావాలో అన్ని పేపర్ కప్సే కావాలి. 96,000 ప్లస్ 28,800 ఎంత? 1,24,800 విత్ వన్ ట్విస్ట్ హియర్. ఏంటా ట్విస్ట్ సార్? ఎన్ని కప్స్ అయితే కావాలో అందులో 10% మనకు వేస్టేజ్ జరుగుతుందని చెప్తున్నాడు, అంటే ఇంటూ 10%, అంటే ఇంటూ 110% అని అప్లై చేయండి సరిపోతుంది. దాని మీద ఇంటూ 1.1 అని ఇచ్చాడు ఇక్కడ. 1.1 అంటే 110% అండి మీనింగ్, అర్థమవుతుందా? అంటే 100 కప్స్ యూజేజ్ అయితే 10% ఏమవుతాయి మనకి? వేస్టేజ్. పర్సంటేజ్ ఆఫ్ వేస్టేజ్ వాడు మనకి యూజేజ్ వాటిలో ఇచ్చాడు. దాని అర్థం మనం యూజ్ చేస్తున్న దానిలో 10% పోయి 90% నేను యూజ్ చేస్తానని కాదు మీనింగ్, అర్థమవుతుందా? హలో, జస్ట్ ఆ వేస్టేజ్ పర్సంటేజ్ మనకు డైరెక్ట్గా ఈ నెంబర్ మీద ఇచ్చాడు అంతే. అల్టిమేట్లీ నేను ఎన్ని కప్స్ పర్చేస్ చేయాలి? 137,280, 1,37,280 కప్స్ పర్చేస్ చేయాలి. అప్పుడు అందులో కొంత పోయి మనకు వేస్టేజ్. అల్టిమేట్లీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత? 1,24,800 కప్స్ని నేను యూజ్ చేయగలుగుతాను. ఆర్ యూ గెటింగ్? అన్ని కప్స్ నేను పర్చేస్ చేయాలి కంపల్సరిగా. 137,280. హలో, వాడు ఆ వేస్టేజ్ పర్సంటేజ్ని నేను పర్చేస్ చేసే క్వాంటిటీలో ఇచ్చుంటే కనుక ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ కంపిటేషన్ చేయాల్సి వచ్చుండేది. అంటే ఇఫ్ ఐ బై 100 cups, loss 10%, wastage 10%, 90 cups is the actual uses. If 90 is equal to this number 124,800, then 100 is equal to how much అని క్యాలిక్యులేట్ చేసాను. అది ఎప్పుడు? వేస్టేజ్ నేను పర్చేస్ క్వాంటిటీలో చెప్పుంటే, కానీ నాకు వేస్టేజ్ పర్సంటేజ్ దేనిలో చెప్పాడు వీడు? యాక్చువల్ యూజెస్లో. అంటే నాకు ఆల్రెడీ యాక్చువల్ యూజెస్ తెలుసు కాబట్టి దాని మీద పర్సంటేజ్ అప్లై చేసి రాసేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? హోప్ యూ గాట్ ఇట్. సో 137,280 పేపర్ కప్స్ నేను పర్చేస్ చేయాలి. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ఇంకా కంప్యూటేషన్ ఆఫ్ CFAT ఫ్రమ్ విచ్ ఇయర్ టు విచ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ టు ఫిఫ్త్ ఇయర్. అండ్ యూ టోల్డ్ మీ సేవింగ్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ టీ అండ్ కాఫీ ఎక్స్పెన్సెస్ ఎంత సేవ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ నాకు? 11,60,000. దిస్ ఇస్ మై బెనిఫిట్, రైట్? బెనిఫిట్స్ ఏ అని చెప్పి ఇది రాయాలి. బి కాస్ట్. కాస్ట్ ఏమేమవుతాయి? ఫస్ట్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత? బ్రాకెట్లో పెట్టిన ప్రతిదీ నాకు ఎక్స్ట్రా కాస్ట్, అవునా కదా? 75,000. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎంత అవుతుందని చెప్పారు? 72,000. క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 1 by 1 కాఫీ బీన్స్ కాస్ట్. కాఫీ బీన్స్లో ఎన్ని ప్యాకెట్స్ కావాలి నాకు? 144 ప్యాకెట్స్ ఆఫ్ కాఫీ బీన్స్ కావాలి. కాఫీ బీన్స్ ప్యాకెట్ కావాలి. ఈచ్ ప్యాకెట్ కాస్ట్ 90 రూపీస్, రైట్? ఎంత? 12,960. అండ్ టీ పౌడర్ ప్యాకెట్స్ ఎన్ని కావాలి? 480. 480 into 70, 33,600. షుగర్ ఎన్ని కేజెస్ కావాలి? 1,248 కేజెస్ కావాలి. ఈచ్ కేజీ 50 మల్టిప్లై చేస్తారు. మిల్క్ ఎన్ని లీటర్స్ కావాలి? 12,480 లీటర్స్. ఈచ్ లీటర్ 50, 6,00,000.
24,000. పేపర్ కప్స్ ఎన్ని పర్చేస్ చేయాలి? 1,37,280. ఒక్కొక్క కప్పు కాస్ట్ ఎంత? 20 పైసా అన్నాడా? 20 పైసా అంటే 0.2 రూపీస్. మల్టిప్లై చేస్తే 27,456. ఇదంతా మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ చూడండి ఒకసారి. ఏఎంసీ, యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్, కాఫీ బీన్స్ కాస్ట్, టీ పౌడర్ కాస్ట్, షుగర్ కాస్ట్, మిల్క్ కాస్ట్, పేపర్ కప్ కాస్ట్. ఇవన్నీ ఏంటి మనకి? ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని దేనిలోంచి లెస్ చేయాలి? సేవింగ్స్ నుంచి లెస్ చేయాలి. లెస్ చేస్తే నాకు పీబీడిటీ వస్తుంది. అంటే బెనిఫిట్స్ నుంచి కాస్ట్ లెస్ చేస్తాం కదా, పీబీడిటీ వస్తుంది. అయితే వీటి కాస్ట్లోనే డిప్రిషియేషన్ కూడా లెస్ చేస్తాడు. మీరు మీ ఓన్ ఫార్మేట్లో బెనిఫిట్స్ మైనస్ కాస్ట్ అని కూడా రాయొచ్చు. వినిపిస్తుందా? కాస్ట్ వస్తే పీబీడిటీ వచ్చింది, లెస్ డిప్రిషియేషన్. కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఎంత? 10 lakhs డివైడ్ బై 5 years ఎంత? 2 lakhs. డిడక్ట్ చేస్తే పీబీటీ వచ్చింది. ట్యాక్స్ లెస్ చేశారు పిఏటీ, డెప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేశారు సిఎఫ్ఏటీ. అంతే. 0 yearలో మెషిన్ కాస్ట్ 5 years క్యాష్ ఇన్ఫ్లోస్ని డిస్కౌంట్ చేశాడు. ఏ రేట్ దగ్గర? 12% దగ్గర డిస్కౌంట్ చేసి ఎన్పివి క్యాలిక్యులేట్ చేశాడు. ఎంత కష్టపడి చేస్తే నెగిటివ్ ఎన్పి వచ్చింది. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు బై దిస్ మెషిన్. అంటే మళ్ళీ అవుట్ సోర్సింగ్కే ఇస్తాం, నెగిటివ్ ఎన్పి వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనకు వైబుల్ కాదు, మన ఇన్వెస్ట్మెంట్ మనకి రికవర్ అవ్వట్లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఐ మీన్ మనకి కావాల్సిన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కవర్ అవ్వట్లేదు. Since the NPV of the machine is negative, it should not be purchased. What should not be purchased? Machine. Which machine? Coffee and tea vending machine, right? ఒకసారి చూసుకోండి solution. With this problem number 36 is completed. Calculation part ఏనమ్మా. ఇందులో క్యాపిటల్ బస్టింగ్ క్యాలిక్యులేషన్ ఏం లేదు, అంతా డేటా క్యాలిక్యులేషనే ఉంది. అంటే జనరల్ కామన్ సెన్స్ క్యాలిక్యులేషన్. వాట్ యూ సే? అదొకటి మీరు కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. 36 ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఇంకేమైనా ఉన్నాయి పెండింగ్ సమ్స్? నథింగ్. అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా మీరు స్టడీ మెటీరియల్లో రిఫర్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో విత్ దిస్ చాప్టర్ క్యాపిటల్ బస్టింగ్ ఇస్ ఓవర్.